హలో బ్రదర్, నేను రాఖీ పండుగకు రాలేకపోతున్నా. మా బాస్ లివ్ ఇవ్వడం లేదు. మా ఆడపడుచు వాళ్ళొస్తున్నారు బావకు రాఖీ కట్టడం కోసం. హలో చెల్లె, రాఖీ పండుగకి వస్తున్నావా? రాలేవా? ఎందుకు? ఆహా, మీ బాసు లీవ్ ఇస్తలేడా? అందుకని ఈ అన్నకు రాఖీ కట్టడానికి రాలేవా? నేను రాఖీని వాట్సాప్లో పంపుతా, నా ఆశీర్వాదాలు కూడా పంపుతా. నాకు కట్నం 10,000 జీపే చేయు. వాట్సాప్లో రాఖీ పంపుతావా? దీవెనలు పంపుతావా? గూగుల్ పే చేయాలా? సరే అమ్మా, అంతే కదా. నీకు కట్నం కూడా పంపిస్తామ్మా. ఉండు, దీన్ని తిక్క కుదురుస్తారు. అట్లుంటది మనతోని. చెల్లె, వచ్చినాయి చూడమ్మా, నీకు కట్నం కూడా పంపించిన. అన్నా, వాట్సాప్లో 10,000 చెల్లక్ కట్నమని వ్రాసి పంపించావు. ఇది అన్యాయం అన్నా. ఆడబిడ్డకు ప్రతి పండుగకు కట్న కానుకలు పెట్టడం నీ బాధ్యత. మా బాస్ లీవ్ ఇస్తలేడు, మా అత్త ఆపుతుంది. సంవత్సరానికి ఒకసారి నీ ఇంటికి, నీ పుట్టింటికి నువ్వు రావడానికి సాకులు చెప్తావేందమ్మా? రావాల్సిన అవసరం కూడా లేదమ్మా. మంచిగా ఉండు తల్లి, నువ్వు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండు తల్లి. ఇదే అన్నగా నా దీవెన. అన్నయ్య, నన్ను క్షమించే. నిన్ను వెక్కిరించా, గతాన్ని మరిచి. నీవే లేకుంటే నేనే లేదు. ఇప్పుడు మా అత్తగారోళ్ళు గొప్పగా ఉన్నారని నిన్ను తక్కువ చేసి ఎక్కిరించినా నేనే వస్తున్నా. నా అన్నకు రాఖీ కట్టి రక్షణగా ఉండమని కోరుతా. తోడబుట్టిన బంధం అంటే చచ్చేదాకా తోడుండే బంధం. ఫ్రెండ్స్, ఎప్పుడూ మీ తోడబుట్టిన వాళ్లే నీకు అండగా ఉంటారు. రక్త సంబంధం నీకంటే ఎక్కువ ఎదిలేదు. మీ అన్న తమ్ముళ్ళతో మాట్లాడండి. ఇగోలకు పోయి వాళ్ళని దూరం చేసుకోకండి. పండుగ అన్నా చెల్లెల, అక్క తమ్ముల అనుబంధానికి ప్రతీక. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనందరం కలిసి మన దేశానికి రక్షగా నిలిచి ఉంటామని చాటి చెప్పే పండగ. అందరికీ ముందస్తు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.